హలో వ్యూవర్స్, చికెన్ కర్రీ అందరం చేసుకుంటూ ఉంటాం. చికెన్ గ్రేవీ చిక్కగా రావాలంటే నేనే విధంగా చేస్తానేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? నేను ఎట్లా చేస్తానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇది వేడైనాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేయడం వల్ల, అదేవిధంగా మంచిగా మగ్గనియడం వల్ల మనకు చికెన్ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇవి మగ్గినాక ఇందులోకి సన్నగా చీల్చిన పచ్చిమిర్చిని, అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపును కూడా వేసుకొని పచ్చిపాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక పోపంతా కలిసేలాగా ఒకసారి కలియబెట్టుకోవాలన్నమాట. ఇలా చికెన్ మొత్తం కలియబెట్టుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసినాక మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి చికెన్ని. ఇలా కలియబెట్టుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్నర గరం మసాలా వేసుకున్నా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నా, అదేవిధంగా గుప్పడంతా కొబ్బరి పౌడర్ వేసుకున్నా. కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కు పట్టేలాగా మొత్తం కలియబెట్టుకోవాలి. చికెన్కి మొత్తం పట్టాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు మనం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇలా కలియబెట్టుకున్నాక మనం దీనిపైన ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అనేది ఆవిరి కింద పడుతుంది కాబట్టి మనకు గ్రేవీ వచ్చేస్తుంది. చూసారు కదా, కొంతవరకు గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఆవిరికి నీళ్లు వేడవుతాయి కదా, ఆ వేడి నీళ్ళే ఇందులో పోసుకోవాలన్నమాట. మనం చికెన్లో ఎప్పుడైనా చన్నీళ్ళు పోసుకోవద్దు, అప్పుడు కర్రీ బాగుండదు అనమాట. ఇలా ఆవిరికి పెట్టి మనం ఆ వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. అప్పుడు గ్రేవీ చిక్కగా ఉంటుంది, కర్రీ కూడా రుచిగా వస్తుంది అన్నమాట. నేను ఎప్పుడైనా ఇట్లనే చేస్తా, చాలా వరకు ఇట్లనే చేస్తారు. కొందరికి తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మొత్తంగా కలియబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కగా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా మగ్గినాక ఒకసారి మూత తీసుకొని మనం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొత్తిమీర ఫ్లేవర్తో కూడా మనకు చికెన్ అనేది మంచి రుచిగా వస్తుందన్నమాట సూప్కి పట్టేసి. ఇప్పుడు ఒకసారి కలగలుపుకుందాం మొత్తం ఒకసారి. చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కగా ఏ విధంగా వచ్చిందనేది. ఇది పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా చేస్తే. చూసారు కదా చిక్కగా ఎంత బాగా వచ్చిందనేది. ఇది నేను చేసే పద్ధతి. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఒకసారి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో చూడొచ్చు.